అందరికీ నమస్కారం. అద్భుతమైనటువంటి సూర్యోదయం. మనం డాలస్కి ఒక 100 మైళ్ళ దూరం తూర్పు వైపు వెళ్తూ ఉన్నాం అనమాట. గిల్మర్కి వచ్చేసాం. 9:50 అయింది ఇక్కడ. అందరూ టికెట్లు కొనుక్కొని అన్నీ చేసేసరికి ఫస్ట్ దేశీ వే అని చెప్పి ఒకటి ఇంట్రెస్టింగ్ ట్రైల్ ఉందన్నమాట. ఇది చిన్న ట్రైల్, కేటగిరీ 2. అందరూ ఎక్కువ ఒక 12 జీపులు ఉన్నాయి. సో ఈజీ చేద్దామని చెప్పి అందరం దీంతో మొదలుపెట్టాం. చూద్దాం ఎలా ఉంటుందో. దేశీవే ట్రయల్ మొదలుపెట్టాం. నా ముందు అమిత్ ఉన్నాడు గ్రీన్ జీప్లో. ఇతను హూస్టన్ నుంచి వచ్చాడు. మా మొదటి ట్రయల్ అనుకుంటా ఇతనితో కలిసి. అతను వెనకాల నేను. ఇది దేశీ వే అని చెప్పి ఇది చిన్న రైడ్స్ ఏమిటంటే మామూలుగా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి వాటి డిఫికల్టీని బట్టి. 2, 3, 4, 5. మొదటిది కాబట్టి 2తో మొదలుపెట్టాం. సరదాగా ఉంది ఇప్పటివరకు. మనం కాసేపు జీప్లో 4 వీల్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ 4 వీల్ డ్రైవ్ ఒకటి ఉంది, వెలుగుతుంది చూడండి. ఇక మన జీప్లో ఈ షిఫ్ట్ రాడ్స్ పెద్దది పొడవుగా ఉండేది నార్మల్ మాన్యువల్ షిఫ్ట్ గేర్ అనమాట. 1 నుంచి 6 వరకు. చిన్నది ఇది 4 వీల్ షిఫ్ట్ రాడ్ అనమాట. దీంట్లో ఆ 2H అనేది 2 వీల్ డ్రైవ్, అంటే నార్మల్ హైవే మీద వెళ్ళేటప్పుడు. మనం కొంచెం 4 వీల్ అవసరం వచ్చినప్పుడు 4 వీల్ హై వాడతాం. ఇంకేమన్నా హైట్ బాగా ఎక్కువ ట్రాక్షన్ కావాలి, ఇంకా కిందకి దిగేటప్పుడు డిఫికల్టీ ఉన్నప్పుడు 4 లో వాడతాం అనమాట. మధ్యలో న్యూట్రల్ ఉంటుంది. సో ఇలాగా టెరైన్ బట్టి మనం గేర్లు మార్చుకుంటూ ఉంటాం. ఇక ట్రయల్ మొదలైంది. ట్రయల్ మధ్యలో ముందు ఏమన్నా ఇబ్బందులు ఉంటే నా ముందు వెళ్ళే వాళ్ళు కాసేపు ఆగి తర్వాత దాన్ని కాసేపు చూసుకుని వెళ్తూ ఉంటాం. ఉదయం చలిగా ఉన్నా కానీ ఎండ మొదలయ్యేసరికి కొంచెం బాగానే ఉంది ఇక్కడ నా ఎదురుగా ఇక్కడ డాష్ బోర్డ్లో అక్కడ కనిపించేది ట్రయల్ కెమెరా అనమాట. మనం ట్రయల్ని కూడా కొన్ని సమయాల్లో కింద చూడలేకపోతాం, కాకపోతే ఈ కెమెరా ద్వారా చూసి మనకు కొంచెం అవగాహన రావడానికి అనమాట. ఈ దీంట్లో ముందు వెనక టాగులు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. దేశీవే ట్రయల్ అలా ముగిసింది. ఈ ట్రయల్ అయిపోయాక అందరూ కాసేపు ఫోటో సెషన్ చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ. అందరూ జీపులు రాళ్ళ మీద పెట్టి డిఫరెంట్ యాంగిల్స్లో కలిసి సరదాగా జోకులు వేసుకుంటూ ఫోటో సెషన్ ముగించాం. అది కూడా నా జీప్ వెనకాల ఉంది. కొంతమంది ట్రయల్కి కొత్తగా వచ్చారు. ఈ గ్రీన్ జీప్ ఇందాక చెప్పాను కదా, నా వెనకాల ఉన్నది. అలాగే సునీల్ ఇంకో జీపు. ఇతను కూడా కొత్తగా వచ్చాడు అనమాట ట్రక్లో. బాగానే ఉన్నది ఈసారి అతనితో కూడా. ఇక్కడ ఇంకొకటి సురేష్ జీపు, ఇది హర్వీర్ జీపు. సో రాళ్ళ మీద ఇలాగా 2 చక్రాలు ఎత్తులో పెట్టి ఇలా విన్యాసాలు చేస్తూ ఉన్నారు. నికేష్ మంచి కెమెరామెన్. అలాగే ఈసారి డీకే వచ్చాడు మాతో పాటు. చాలా సరదాగా చాలా వీడియోలు తీశాడు. సురేష్ ఇతను మనకి స్వీపరు ఈ ట్రయల్లో. హర్వీర్, ముజీబ్ వీళ్ళిద్దరూ లీడ్ చేస్తూ ఉన్నారనమాట. హర్వీర్ జీప్ చూసారా ఇక్కడ సరదాగా. ఈ నీరవ్ ఇతను కూడా ఈ చిన్న జీప్ ఒకటి ఉంటుంది అక్కడ, గ్రీన్ జీప్ రూబికాన్ మాన్యువల్. సో నాతో పాటు ఇంకొక మాన్యువల్ రైడర్ అనమాట. అమిత్ జీప్ వెనకాల తీస్తున్నాడు, తర్వాత వేరే వాళ్ళు తీసుకొని. ఇక్కడ విష్ణు కూడా ఉన్నాడు అనమాట. అటుపక్క ముజీబ్ జీప్ ఇది ఇందాక చెప్పాను కదా. ఇతను కూడా ఇటు చూసారంటే అది ఆల్మోస్ట్ టైర్ ఫెండర్కి టచ్ అవుతూ ఉంది చూడండి. ఇక్కడ కృష్ణ అతని రూబికాన్ని వెనక్కి తీస్తున్నాడు. మంచి ఎండ ఉంది కానీ చలి అయితే 30 అలా ఉందన్నమాట. 30 ఫారెన్హీట్, 1.20 సెంటిగ్రేడ్ అనేది చెప్పేసుకోవచ్చు మనం. కొంచెం నెగిటివ్ కూడా. ఇక అతను తీస్తూ ఉంటే, బండి వెనక్కి తీస్తుంటే కింద ఇంకొక అతను చూస్తూ, అంటే యాక్సిల్కి ఏమైనా తగిలితే ప్రాబ్లం అవుతుందని. నికేష్ మంచి ఫోటోగ్రాఫరు, మంచి డిఎస్ఎల్ఆర్ తీసుకొచ్చి చాలా వీడియోలు చాలా ఫోటోలు తీశాడు.
ఈ గ్రీన్ జిప్ భలే ఉంది నాకు. దాని మీద కెవలార్ పెయింటింగ్ వేసి దాని మీద స్క్రాచ్లు పడినా ఏం కాదనమాట. ఇది జీప్ది ఇటుపక్క టైర్ చూసారా, ఇంకా వెనకాల టైర్ అయితే అది కూడా ఫెండర్కి టచ్ అవుతూ ఉందన్నమాట. ఇలా అక్కడ ఆ చిన్న గ్రీన్ జీప్, ఇది నీరో జీప్ అనమాట. అది కూడా చిన్నది 2 డోర్ జీప్, సరదాగా ఉంది. ఫోటో సెషన్ పూర్తయిన తర్వాత మరొక ట్రైల్ మొదలైంది. ఈసారి ఇక్కడ బుడద బుడదగా ఉంది బాగా. నా ముందు నికేష్ ఉన్నాడు. ఇతను షెవీ సిల్వరాడో పికప్ ట్రక్ అనమాట. పొడుగు ట్రక్కులు అయితే ఈ ట్రైల్లో వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఈసారి ఇతను చాలా సక్సెస్ఫుల్గా చేశాడు. పికప్ ట్రక్కులు చేయలేవేమో లాంగ్ వీల్ బేస్ అనుకున్నావు, కానీ మా అంచనాలను ఇతను తారుమారు చేశాడనమాట. బండికి మధ్య కొంచెం గ్యాప్ ఇస్తామని చెప్పాను కదా, ఇతను మళ్ళీ రివర్స్ గేర్ వేసాడు చూడండి. సో కొంచెం వెనక్కి వస్తాడేమో. సో అది అయిపోయింది. తర్వాత ఈసారి నా ముందు వినయ్ 4Runner ఉంది. సో ఇతను ఎక్కుతూ ఉన్నాడు, పైకి ఎక్కుతూ ఉన్నాడు. అక్కడ ఎక్కే దగ్గర చిన్న పెద్ద రాయి ఉంది కుడివైపు, దాన్ని తప్పించుకొని వెళ్ళాలన్నమాట. సో మన ముందు వెళ్ళే వాళ్ళని చూస్తే మనకి కొంచెం అవగాహన వస్తుంది. అతనిలాగే మనం కూడా వెళ్ళచ్చు. ఇక్కడ నేను కూడా అలాగే ప్రయత్నించాను, వెళ్తూ ఉన్నాను. ఇక్కడ కుడివైపు పెద్ద రాయి ఉంది, కొంచెం ఎడమవైపు వెళ్ళి దాన్ని తప్పించాను, బాగానే చేశాను. ఇక్కడ కూడా ఎడమవైపు వెళ్తూ ఇక్కడ కుడివైపు తిరగబోయాను, కానీ దడేయాలని చెప్పి ఒక పెద్ద రాయి అడ్డు వచ్చింది. సో నీరవ్ ఇది చూసి నాకు అతను కొంచెం సహాయం చేశాడనమాట. కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ అలాగే వచ్చి ఎడమవైపు వస్తూ ఆ కుడివైపు ఉన్న రాయిని తప్పించడాన్ని ప్రయత్నించాడు. ఈసారి అలా చెప్పాక అతను అలాగే చేశాం. ఎందుకంటే వీళ్ళు కింద ఉంటారు కాబట్టి వాళ్ళకి మనకి టైర్ ఎలా ఉందో కరెక్ట్గా తెలుస్తుంది. ఆ సహాయం బాగా అవసరం అవుతుంది. అందుకే ఇటువంటి సహాయాన్ని స్పాటింగ్ అంటారు, ఆఫ్ రోడ్ టెర్మినాలజీ. అలా ట్రైల్ ముగించగానే అందరూ రోడ్డు పక్కన పార్క్ చేసి సరదాగా ట్రైల్ గురించి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. ప్రతిసారి ఒక్కొక్క ట్రైల్ తర్వాత ఇలాగా కాసేపు ఒక 5-10 నిమిషాలు దాని గురించి లెసన్స్ లెర్న్డ్ ఇలాంటివి తెలుసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. ఈ కోఆర్డినేషను అవన్నీ ఇటువంటి వాటి కోసమే ఇలా గ్రూపులతో కలిసి వెళ్తూ ఉంటాం. మళ్ళీ మరొక ట్రైల్ మొదలైంది. ఈసారి మళ్ళీ నా ముందు 4Runnerలో వినయ్ వెళ్తూ ఉన్నాడు. వినయ్తో పాటు శ్రీని, రజనీకాంత్ కూడా లోపల ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారన్నమాట. ఈ ట్రయల్స్ కూడా కేటగిరీ కూడా పెరుగుతూ ఉన్నాయన్నమాట. ముందు అందరూ అంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఎలా ఉంటుందో అందరికీ అలవాటు అవ్వాలి కాబట్టి చిన్న ట్రయల్స్తో మొదలుపెట్టి కొంచెం పెద్దవాటికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ముందు వెహికల్ ఆగిందంటే ముందేదో అవాంతరం వచ్చింది, దాన్ని చూసుకుంటూ దాటుకుంటూ వెళ్దామని చెప్పి ఆగామన్నమాట. సో బండి కూడా కదిలింది, అతనితో పాటు నేను వెళ్తున్నాను. ఈ బాన్వెల్ ఆఫ్ రోడ్ పార్క్ ఇవన్నిట్లో ఏంటంటే ఇలాగే ఆ ట్రైల్ అంతా ఇలా నారోగా ఉంటుంది, బండి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. కొంచెం కోట్ల అంటే గోడలకి ఆ మట్టి గోడలకి తగలకుండా మనం కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. మధ్యలో ఇలాంటి టర్నింగ్లు వచ్చినప్పుడు అది ఇంకొంచెం మరింత ఛాలెంజింగ్గా ఉంటాయి అన్నమాట. ఆ బండికి కూడా మనం ఇంతకుముందే చెప్పినట్టు కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండాలి కంపల్సరీ. ఒకవేళ అతనికి సరిగ్గా ట్రాక్లో లేనప్పుడు కొంచెం వెనక్కి వచ్చి మళ్ళీ సరిగ్గా వెళ్తూ ఉండడానికి అన్నమాట. అతను కదిలిన తర్వాతే వెనకాలే నేను కదులుతూ ఉంటాను. మనం పల్లెటూరులో బస్సులాగా ఈ ట్రైల్లో మా జీపులు కూడా ఆగుతూ వెళ్తూ ఉంటాయి. కొత్తగా ఎవరో ఎక్కరు, కాకపోతే ముందుగా ఉన్నటువంటి అవాంతరాలని వాటిని బేరీజు వేసుకుంటూ అంచనా వేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి ఆ సమయం మనకి అవసరం. సో కాబట్టి చాలా పేషెన్స్ ఉండాలి, ఓపిక, ఇవన్నీ కూడా. తొందరపడడం మనకి అంత మంచిది కూడా కాదు.
మనకి చాలా సమయం ఉంది, ఇది చేసేది కూడా లేజర్గా అదే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఆ పైన ఎడమవైపు చూసారా, వీళ్ళు ఈ ముందుకెళ్ళి అటు ఎడమవైపు వెళ్తే ట్రయల్ పూర్తవుతుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంకొంచెం క్రిటికల్గా తయారైంది. ఆ మధ్యలో పెద్ద గుంట, ఆ గుంటని తప్పిస్తూ మనం అటు ఇటు వెళ్ళాలి. ఇక్కడ చూసారా కొంచెం గుంటలో కూడా పడింది, అప్పుడప్పుడు పడుతూనే ఉంటుంది. ఇంకా ఈ మధ్య వర్షాలు కూడా బాగా పడ్డాయి కాబట్టి ఆ మట్టి కూడా కొంచెం జారుతూ ఆ గుంటలో పడిపోతూ ఉంటాం. అందుకే ఇటువంటి వాటిల్లో మడ్ టైర్స్ ఉంటే ఎక్కువ అడ్వాంటేజ్. ఆ టైర్లు కూడా ఆల్ వీల్ టైర్స్, మడ్ టెరైన్ టైర్స్ అలా ఉంటాయన్నమాట. ఆల్ టెరైన్ టైర్స్, సారీ. మడ్ టైర్స్ అయితే ఇటువంటి వాటిల్లో మనకి బాగా పనికొస్తుంది. మనవి మడ్ టైరేనే, సో ప్రాబ్లం లేదు. ఈ అడవిలో ఇలాగా సరదాగా ఆ నేచరు అంటే ప్రకృతిలో హాయిగా స్వచ్ఛమైనటువంటి ఆ గాలులు అవన్నీ పీలుస్తూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. అందుకే ఆఫ్ రోడ్ అంటే బాగా ఇష్టం నాకు. ఇక్కడ కూడా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. కొన్ని వీడియోలు అటువంటి వాటిల్లో రికార్డ్ చేయడం కూడా కష్టం కాబట్టి, రోడ్డు మీద దృష్టి సాగించాలి కాబట్టి అప్పుడప్పుడు అది మిస్ అవుతూ ఉంటాయి మనకి. ఇలాంటి ఈజీగా ఉన్నప్పుడే కొన్ని చాలా వరకు వచ్చాయి. ఈసారి మరిన్ని క్రిటికల్గా ఉన్న వీడియోలు కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. మళ్ళీ 400 వెళ్తుంది వినయ్ వెనకాల నేను. చలికాలం కాబట్టి చెట్లు అన్నిటికీ ఆకులన్నీ రాలిపోయాయి, అన్నీ కట్టి పుల్లలు మాత్రమే నిలుచున్నాయి. మళ్ళీ స్ప్రింగ్లో కానీ ఆ టైంలో వస్తే ఇక్కడ అసలు పచ్చదనంతో చాలా బాగుంటుంది. ఇట్స్ క్యాంపింగ్ కూడా మంచి స్పాట్ అనమాట ఇది. సరదాగా ఇలా మంచి మంచి ట్రయల్స్ పూర్తి చేసాం ఈరోజు. మొత్తం 12 వెహికల్స్తో ఇలా పెద్ద ట్రయల్ పూర్తి చేయడం ఇదే ఇంతకుముందు 2-3 చేసాము. కాకపోతే అందరూ ఒక క్రమశిక్షణతో వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందిగా కష్టం కాబట్టి ఒక 5-6 జీపులు ఉండడం మంచిదన్నమాట. మేము కూడా అప్పుడప్పుడు పెద్దవి అయితే చిన్న గ్రూప్గా విడగొట్టేసి అలా వెళ్తూ ఉంటాం. అప్పుడప్పుడు నేను ఆగి వెళ్తూ ఉంటానంటే గేర్ మారుస్తున్నట్టు అనమాట. అంటే 4 హై నుంచి 4 లోకి. ఈ 4 వీల్ గేర్స్ మార్చేటప్పుడు మనం కంపల్సరీ న్యూట్రల్లోకి వచ్చి మార్చాలన్నమాట. రన్నింగ్లో ఎప్పుడు మార్చకూడదు. అలాగే మనం మన వెహికల్ కూడా మామూలుగా ఉన్న రోడ్డు మీదే ఉండాలి. అంటే కొంచెం ఏటవాలుగా ఉన్నా కానీ ఆ గేరు పడడం కష్టం అవుతుంది. కంప్లీటెడ్ ద ట్రయల్ ఆల్మోస్ట్. సో ఇప్పుడు మధ్యాహ్నం 3:45 అలాగైంది. చలికాలం కాబట్టి ఇంకా సన్లైట్ కూడా ఎక్కువసేపు ఉండదు, మేబీ ఇంకొక అరగంట గంటలా ఉంటుంది. కాసేపు ర్యాపప్ చేసేసి బయలుదేరేస్తాం డాలస్కి. సీ యు గైస్. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా, బయటకు వెళ్దాం అనుకొని చెప్పి ఇలా వచ్చి ఈ బురదలో ఇరుక్కుపోయాం అనమాట. ముందుగా కేకే మా ముందున్నాడు, ఈ పికప్ ట్రక్, టయోటా పికప్ ట్రక్. అతను ఇరుక్కుపోయాక అతన్ని వెనకాల ఉన్న జీపు వెనక్కి లాగింది. ఈసారి నికేష్ నేను ట్రై చేస్తానని చెప్పి అతను వెళ్ళి అతను ఇరుక్కుపోయాడు అనమాట. సో ఈసారి అతన్ని కేకే వెనక్కి లాగాడు. సో ఇలా ఇవి రికవరింగ్ ప్రొసీజర్స్ అనమాట ఇవన్నీ. సో ఈ కేబుల్తో మన వెహికల్కి ఉన్నటువంటి డీరింగ్స్ కట్టేసి లాగచ్చు. డీరింగ్స్ కట్టినప్పుడు బంపర్ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి వేరే సాఫ్ట్ షాకల్స్ అటువంటివి రికమెండ్ చేస్తే బాగుంటుందని చెప్పి శ్రీని వినయ్ అన్నారనమాట. అందుకే నికేష్ సాఫ్ట్ షాకల్ తీసుకుని దానికి కట్టాడు. అది కట్టేశాక కేకే పుల్ చేద్దామని మా ప్లాన్ అనమాట. పక్కనే వినయ్, విష్ణు,
శ్రీని వీళ్ళందరూ చూస్తున్నారు. పాపం నికేష్ బండి ఆ టైర్లు చూసారా ఎంత లోతులో మునిగిపోయాయి. సో కట్టేశాడు, ఇంకా లాగుదామని చెప్పి చూస్తుంటే బండి టైర్లు తిరుగుతున్నాయి కానీ ఇది చూసారా గాల్లో ఉంది ఇది. సో వీటికి ట్రాక్షన్ లేక తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇటువంటి వాటిని లాక్ చేయాలి. సో వాటిని లాకర్స్ అంటారు 4 వీల్ వీటిల్లో. డిఫరెన్షియల్ లాకర్స్ అవి ఆన్ చేసామంటే ఆ టైర్లు లాక్ అయ్యి చూసారా ఇలాగ చిటికలో బయటకు వచ్చేస్తుంది. సో నా వెహికల్కి లాకర్స్ లేవు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ లాకర్స్ ఉన్నాయంటే ఫ్రంట్ కానీ రేర్ కానీ అవి లాక్ చేసుకొని రావచ్చు. ఐ థింక్ మోస్ట్లీ ఈ వెహికల్స్కి రేర్ డిఫరెన్షియల్ లాకర్స్ ఉన్నాయనుకుంటా. ఇక్కడ ముందు యాక్చువల్గా పెద్ద బోర్డు పెట్టున్నారు. అక్కడ 4 అడుగులు నీళ్ళు మడుగుందనమాట. అక్కడికి వెళ్తే ఇంకా అంతే మన పరిస్థితి. సో అలా మా బురదలో పడిన వెహికల్ని బయటకు రాగానే ఈ లోపల కొన్ని ఏటీవీలు వచ్చి మా పక్కన ఆగాయి అనమాట. ఇవి చిన్న ఆఫ్ రోడింగ్లో ఇటువంటి చిన్న వెహికల్స్ అనమాట. వీటిల్ని ఏటీవీలు అంటారు. ఇవి చిన్న చక్రాలు కాబట్టి ఇవి బురదలో కూడా కొంచెం ఈజీగా వెళ్ళిపోగలం. వాళ్ళకి కొంచెం దారి ఇచ్చాక వాళ్ళు కూడా పాపం వెళ్తూ ఉన్నారు, ఇంకా ఒక్కొక్కరు మమ్మల్ని దాటుకుంటూ. ఈ ట్రైల్స్లో ఏమిటంటే రోడ్లంతా ఇరుగ్గా ఉంటాయి, నేరోగా ఉంటాయి కొంచెం. సో వెనకాల వచ్చే వాళ్ళకి కొంచెం వెయిట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది పాపం. లేదంటే ఇలా దారి ఇచ్చేసాక వాళ్ళని కొంచెం ముందుకు పంపించేయచ్చు. అలాగా ఈరోజు మా బాన్వెల్లో మా ప్రయాణం ముగిసింది. అసలు ఈ మడుగులోకి ఎలా వచ్చామంటే వేరే దారిలో ఈ పార్క్ నుంచి బయటపడదామని వెళ్తూ అది దొరక్క ఇలా వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఈ ఏటీవీలను పంపించేశాక అందరం మళ్ళీ రివర్స్ చేసుకుని కొంచెం వెనక్కి వెళ్ళంగానే పార్కు నుండి బయటపడే దారి దొరికింది. అలా ఆ పార్క్ ఎంట్రన్స్ చేరుకోగానే మా మిగతా స్నేహితులు కూడా కనిపించారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నవి 4-5 వెహికల్సే అనమాట. వేరే వాళ్ళు మరికొంతసేపు మేము వేరే ట్రయల్స్ వెళ్తామని చెప్పి వాళ్ళు వేరే వైపు వెళ్ళి వాళ్ళు కూడా పూర్తి చేసి అందరం ఒక చోటు చేరుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రయల్స్ మొదలుపెట్టేటప్పుడు ఈ టైర్కి కావాల్సిన ట్రాక్షన్ ఉండాలి కాబట్టి దానిలో గాలి తగ్గించుకుంటాం అనమాట. మామూలుగా అయితే 39-40 అలా ఉండే గాలిని 20-18 అలా తగ్గించేసి ట్రైల్ అయిపోయాక మళ్ళీ టైర్లలో యథాతథంగా గాలి కొట్టేసుకొని మళ్ళీ బయలుదేరుతాం. అందరం కాసేపు భోంచేసి రాత్రి ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది. అలా మా ప్రయాణం సుఖాంతంగా ముగిసింది.